మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. గురుగారు, ముఖ్యంగా ఈ 2026 సంవత్సరం వచ్చేసింది. జనవరి మాసంలో ముఖ్యంగా చూసుకుంటే తులారాశి వారికి ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఈ మాసం అంతా? ప్రధానంగా ఈ తులారాశి వారి గురించి చెప్పుకోబోయే ముందు కాస్త ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకుని విషయంలోకి వెళ్దాం. మాతర్మే మధుకైటభగ్నిమహిష ప్రాణాపహారోద్యమి హేలా నిర్మిత ధూమ్రలోచనవదే హేచండముండార్థిని నిశేషీకృత రక్త బీజధనుజే నిత్యేను శుంభావహే శుంభద్వంశిని సంహరాశదురితో దుర్గే నమస్తే అంబికే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అస్మత్పితు చరణారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా అమ్మ ఈ యొక్క తులారాశి వారి గురించి చెప్పుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ తులారాశి వారికి వస్తారో అనే విషయం తెలుసుకుందాం. ప్రధానంగా చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు వారు ఈ యొక్క తులారాశి వారికి చెందిన వారు అవుతారమ్మా. ప్రధానంగా ఈ జనవరి మాసం ఈ తులారాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు కలగడానికి అవకాశం ఉందమ్మా. కాస్త అన్ని రకాలుగా కాస్త జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ యొక్క తులారాశి వారు ఈ యొక్క మాసం నుండి ఈ యొక్క నవగ్రహ సంచార దోషం నుండి నివృత్తి జరిగి ఈ యొక్క వారి యొక్క జీవనాన్ని అధిగమించడానికి అవకాశం అయితే గ్రహస్థితి సూచిస్తుంది. గురుగారు, మరి ముఖ్యంగా తులారాశిలో ఉన్న విద్యార్థులకు ఎలా ఉంటుందంటారండి? ప్రధానంగా తీసుకుంటే తులారాశిలో విద్యార్థులకి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే ఉందమ్మా. ప్రధానంగా గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నప్పటికీ కాస్త అశ్రద్ధ వల్ల, అదేవిధంగా ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కాస్త విద్యార్థులు తప్పిదాలు చేయడానికి అవకాశం ఉండేది. కాబట్టి కాస్త శ్రద్ధగా కాన్సన్ట్రేషన్ పెట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకుని కాన్ఫిడెంట్తో వెళ్ళడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే గ్రహస్థితి సూచిస్తున్నారు. ముఖ్యంగా గురుగారు, ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఏదైనా ఉద్యోగంలో మార్పు చేయాలనుకుంటే ఈ మాసంలో వీళ్ళకి అనుకూలంగా ఉంటుందంటారా? ప్రధానంగా తీసుకుంటే తులారాశి వారు ఉద్యోగస్తులకి ఆశాజనకంగా ఉంది తండ్రి. ఎన్నాళ్ళ నుంచో స్థానక చలనం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ యొక్క మాసం స్థాన చలనం అవడానికి అవకాశం ఉండేది. అదేవిధంగా అధికారులతో కూడా ఉత్తమమైనటువంటి అవార్డులు, రివార్డులు తీసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. అదేవిధంగా ప్రధానంగా ఈ తులారాశి వారు ఉద్యోగ సంబంధమైనటువంటి ప్రయత్నం చేస్తున్న ప్రమోషన్లు కూడా కలిగి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం గ్రహస్థితి సూచిస్తుంది. గురుగారు, ముఖ్యంగా ఎవరికైతే వివాహం జరగలేదో వివాహ ప్రయత్నాలు చేస్తుంటారు చాలా మంది, వివాహం జరగని వారు. సో వారికి వివాహ యోగం ఉందంటారా ఈ తులారాశిలో? ప్రధానంగా తీసుకుంటే తులారాశి వారికి వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉందమ్మా. ఇన్నాళ్ళ నుంచో కూడా వివాహ నిమిత్తార్థం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ విఘ్నాలు కలిగిన ఉంటూ ఇంకా నిస్పృహ కోల్పోయిన వాళ్ళు, నిస్పృహ అయిపోయి ఆ వ్యవస్థ మీద కోల్పోయిన వాళ్ళకి ఈ యొక్క మాసం చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. వెతుక్కుంటూ సంబంధాలు వరకే వచ్చి వివాహం సిద్ధించడానికి అవకాశం గ్రహస్థితి సూచిస్తున్నట్టు. గురుగారు, ముఖ్యంగా ఎవరికైతే వివాహం జరిగి సంతానం లేకుండా బాధపడుతూ చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో. సో ముఖ్యంగా ఈ తులారాశిలో ఉన్న వారికి సంతాన యోగం ఉందంటారా ఈ మాసం? ప్రధానంగా సంతాన నిమిత్తార్థం ప్రయత్నం చేసుకున్న వారికి విశేషమైనటువంటి గ్రహ సంచారం విశేషమైనటువంటి ఫలితాలు కలిగించడానికి అవకాశం సూచిస్తున్నదమ్మా. కాబట్టి ఈ సంతాన నిమిత్తార్థం ఎవరు ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలిగే గ్రహ సంచార యోగం కనిపిస్తున్నది. కాబట్టి ఆ విషయంలో ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. గురుగారు, ముఖ్యంగా ఈ కళాకారులకి, సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటే? ప్రధానంగా తీసుకుంటే ఈ కళాకారులకి, సినీ రంగంలో ఉన్న వారికి ప్రథమంలో కాస్త విఘ్నాలు కలిగి కలిగినప్పటికీ నిస్పృహ కోల్పోకుండా వాళ్ళు ప్రయత్నం చేయడం ద్వారా ప్రథమంలో ఇబ్బంది కలిగిన ద్వితీయార్థం అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉందమ్మా. కాబట్టి ఈ సినీ కళాకారులు ఉన్న వాళ్ళు కాస్త ప్రథమంలో ఇబ్బందులు అంటే విఘ్నాలు కలిగినప్పటికీ కూడా ద్వితీయార్థం అనుకూలం అయ్యి వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అవడానికి అవకాశం గ్రహస్థితి సూచిస్తున్నారు. ముఖ్యంగా మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఏదైనా జాగ్రత్త తీసుకోమంటారా? రాజకీయాల్లో ఉన్న వారికి ప్రధానంగా మాట పట్టింపులకు పోకండి. అదేవిధంగా మీడియాలో కానీ సమావేశాల్లో కానీ కాస్త వాక్కుని అంటే వాక్ స్థానంలో ఉన్నటువంటి గ్రహం అనుకూలంగా లేకపోవడం ద్వారా కాస్త మాట తీరుని కాస్త అనుకూలంగా మార్చుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే సూచిస్తుంది. మరి ముఖ్యంగా ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఈ మాసం అంతా ఎలా ఉంటుందంటారు?
ఈ అనారోగ్యం వైద్య సలహాలు తీసుకోవడం ద్వారా ఈ అనారోగ్య సంబంధమైనటువంటి బాధల నుండి ఉపశమనం కలిగించుకుంటూ అవతల ఆర్థికంగా కాస్త ఖర్చుని ప్లానింగ్ చేసుకోవడం ద్వారా ఆ ఆర్థిక సంబంధమైనటువంటి దీన్ని బలోపేతం చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందమ్మా. ఏదోని కాస్త ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకోవడం ద్వారా ఈ రెండింటి నుంచి కూడా అధిగమించడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. గురువు గారు, ఎవరైనా దూర ప్రయాణాలు చేయాలనుకుంటుంటారు, సో ముఖ్యంగా ఈ తులారాశి వారు ఈ మాసంలో దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా? తులారాశి వారికి ప్రధానంగా దూర ప్రయాణం చేసే వారు ఎవరు ఉన్నారో వారందరికీ కూడా అదృష్ట కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఈ ప్రయాణం ద్వారా అద్భుతమైనటువంటి అదృష్టం కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి దూర ప్రయాణాలు చేసే వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అయితే అవకాశం ఉంది. గురుగారు, మరి మొత్తం మీద ఈ మాసం అంతా వాళ్ళకి ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఎలాంటి పరిహారాలు చేయొచ్చు అంటారు? ఏ దైవాన్ని పూజించమంటారండి? ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క రాహుకేతు సంచారం, అదేవిధంగా రవి, అదేవిధంగా శుక్రుడు యొక్క అనుకూలంగా లేకపోవడం ద్వారా కాస్త శాక్తేయ సంబంధమైనటువంటి దేవాలయాలకి వెళ్ళి అక్కడ అన్నదానం చేస్తూ ఉండడం, అదేవిధంగా అసలు పేదలకి వస్త్రదానం చేయడం, అదేవిధంగా నవగ్రహాల్లో దేవాలయానికి వెళ్ళి నవగ్రహాలకు దీపారాధన చేస్తూ రావి చెట్టు, వేప చెట్టు ఉన్నటువంటి స్థలంలో దీపారాధన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. వీరు కాస్త దక్షిణామూర్తి ఆరాధన చేయడం ద్వారా వారు ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. గ్రహస్థితి సూచిస్తారు. గురుగారు, మొత్తం మీద ఈ జనవరి మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు. కాలే వర్షతు పర్జన్య పృథివీ శస్యశాలిని దేశోయం క్షోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయ. స్వస్తి. శుభమస్తు.